పొద్దు నుంచి మేము డ్రైవర్స్ అని ఓనర్స్ ఉన్నాం కదా. ఎఫ్సీలకు కమ్సే కమ్ అంటే ఒక 150 బండ్లు పెయిన్ ఉన్నాయి సార్. ఈ రోజుకి వచ్చిన బండ్లకి మా కాడ పర్మిషన్ లేదు అన్నారు సార్. మాది ఎప్పుడో 3వ తేదీ 2వ తేదీ ఉంది సార్. మాది వీళ్ళకి వచ్చినదే న్యాయం లేదు. వీళ్ళకు ఈరోజు చేయలేదు. పొద్దున్న 9 గంటలకి వచ్చాను సార్. నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను కూడా వచ్చాను మడి వేసుకొని పేపర్లు వేసుకొని చూద్దాము అని. కానీ వీళ్ళకే న్యాయం జరగలేదు సార్. ఈరోజు టైం అయిపోతుంది. రోడ్డు ఎక్కితే వీళ్ళే ఫైన్ అయ్యారా సార్. వేస్తారు కదా సార్, కంపల్సరీ వేస్తారు. ఇదే ఇప్పుడు ఆటో తోలుకునే అన్నలు ఉన్నారు, ఓనర్లు ఉన్నారు, ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్నారు. లారీ తోలుకుంటే వాళ్ళకు ప్రతి ఒక్కటి సార్ రోడ్డు ఎక్కితే ఫైనే. మాకేంది సార్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎఫ్సీ లేకుండా మాట్లాడలేదు సార్ మాతో. ఇప్పుడు మేము రోడ్డు ఎక్కుతాం సార్. సరే మీరు ఎవరో చెప్పినారని రోడ్డు ఎక్కుతాము. మా బండ్లు పట్టుకోరని ఏం గ్యారెంటీ సార్. ఆ బండ్లు పట్టుకొని మళ్ళీ ఫైన్ ఏరియని ఏం గ్యారెంటీ. మాకు గ్యారెంటీ ఏంది సార్, మాకు తెలియాలి. అవేం చలానా కట్టాము, అవేమో ఆన్లైన్ అంటే మాకేదో తెలియదు. ఎప్పుడో 1వ తారీఖు వచ్చిందంట సార్. అంతవరకు మాకు ఎఫ్సీ డేట్ ఎందుకు ఇచ్చాను సార్, పాజిటివ్ డేట్లు ఎందుకు ఇచ్చాను మాకు తెలియదు కదా. అదేందో న్యాయం చేయండి సార్. అందరు కలిసి మేము మీడియా మిత్రులు, సోదరులు, చూసేటోళ్ళు అందరూ మాకు సాయం చేయండి సార్. డ్రైవర్ అంటే కొత్త ఒక పాలనలో చేస్తుంది సార్. మాకు అంబులెన్స్ వస్తే మేము ఎత్తుకొని పోతాం సార్ కావాలంటే. రెస్పాన్సిబిలిటీ డ్రైవర్ సార్. సార్ ఆమె మేడము మా కాడ చేతులలో ఏమీ లేదని సార్. మేము ఏం పడాలి సార్. ఇదే పనులు మేము తీసుకుపోయి ఇళ్ళ కాడ తీసుకొచ్చుకునే హక్కు వీళ్ళకు ఉంది. వాళ్ళు తిరగకపోయినా కూడా ఫోటో కొట్టుకుని రోడ్డు మీద రాంగ్ రూట్ అని చెప్పి కేసు ఎక్కువ కూడా ఉంది. మొత్తం మేము ఎవరు నమ్మలేం సార్. మా పనులు అయితే ఇప్పుడు ఎఫ్సీ కావాలి. పేపర్లు లేవు, లైవ్ చేయాలంటే ఏదైనా ఉంటే మీకు సహకరిస్తాం, ఏమీ ఇబ్బంది ఏం లేదు. కానీ రోడ్ల మీద ఇబ్బంది సమస్యలు వస్తాయి. మీరు చేయండి బాబు, మేమే కాదంటలేము, మేము ఇబ్బంది పెట్టాము. మీ బాధని చేసుకుంటున్నారు రోడ్ల మీద ఇట్లా ఉచితంలో. ఎవరు 8 గంటల నుంచి మాకు రెస్పాన్స్ లేదు. ఎవరి మీద చేయాలి మేము? తినాము
ఎండలో 2 గంటల వరకు నిలబెట్టాం మమ్మల్ని. కాలేదు. కూడా ఫోన్ ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చే ఫోన్ చేస్తే వాళ్ళు మాకు ఫోన్ చేయరు, మాకు సంబంధమే లేదన్నారు విజయవాడ వాళ్ళు. సరే మేము మాట్లాడతాం సార్. సార్ మేము రౌడీలు కాదు. మీకన్నా తెలుసో తెలియవా ప్రాణ విలువ మాకు తెలుసు సార్. పబ్లిక్ విలువ మీకు తెలుసా తెలియదు మాకైతే తెలుసు సార్. ప్రాణ విలువ మాకు తెలుసు. డ్రైవర్ మాట్లాడండి సార్. మాట్లాడండి మాట్లాడతారా సార్? అమ్మకం లేదు సార్. అమ్మకం లేదు సార్. అమ్మకం లేదు. అమ్మకం లేదు సార్. ఒక్క నిమిషం. అంటే ఓనరు నేను కరెక్ట్ కోసం కరెక్ట్ సమాధానం చెప్పు. అంటే ఓనరు టైం అయిపోయింది కట్టే డబ్బులు తెచ్చి టైం ఇవ్వదు. తెచ్చి టైం చేయాలి. నువ్వు నోట్ ఇచ్చినావు మీరు ఇప్పుడు వచ్చి అయిపోతుంది. సార్ మీరు పొద్దు నుంచి ఉన్నాము. తిండి చెప్పేలా మీరు అటు వచ్చేయండి, అటు వచ్చేయండి. నేను తీసుకున్నావా మళ్ళా కట్టాలంటే ఎండ ఉంది అసలు మొహాలే రాదు. గౌరానికి రోజులు ఉందా తలకాయ తీసి పక్కన పెట్టుకోసేపు. ఆర్టీఓ ఆఫీస్ రోడ్ల మీద కరెక్ట్ కాదు అంటున్నా. మీకు ఏదైనా ఇబ్బంది మాట్లాడండి. దానికి మీ బాధ ఉంది కదా, మేమేం కాదంటలేము. రోడ్ల మీద తలకాయ నొప్పి పెట్టాకండి మీరు అడుగుతుంటే ఏమన్నారు? ఏమన్నా వస్తారు సార్, వస్తుంది మేము అంతే. వేరే మాట అయితే లేదు. మేడం వచ్చింది మాట్లాడండి. మేడం వచ్చి ఏం మాట్లాడింది? మాకు రూల్స్ లేవు, మేము చేయలేము. అదే మాట. ఇంకేం చేయాలన్నా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.